అదొక ప్రశాంతత కలిగిన ఆధ్యాత్మిక నగరం. ఒకే ఇంట్లో 2 మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంతంలో ఉండే వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఒకరిది హత్య, మరొకరిది ఆత్మహత్య. ఈ 2 మరణాల వెనుక ఇంకొక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే వాచ్ టుడే నేటి నేరాలు. ఏడడుగుల పంతం ప్రస్తుతం దినదిన గంటంగా మారుతుంది. పెద్దల సమక్షంలో వివాహాలు చేసుకుంటున్న కొందరు వివాహేతర సంబంధాలు పెట్టుకొని జీవితాలను, ప్రాణాలను పోగొట్టుకుంటున్న వైనం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. భర్తను హతమార్చడానికి కొందరైతే వెనకాడడం లేదు. డబ్బులు ఇచ్చి మరీ సుపారీ హత్యలు చేయిస్తున్నారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో చోటు చేసుకున్న ఒక దారుణ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొర్లగుంట, మారుతినగర్ ప్రాంతంలో ఒకే ఇంట్లో 2 మృతదేహాలు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఆ 2 మృతదేహాలు ఇంట్లో పడి ఉండటం వెనుక అసలు కారణం ఏంటి అనేది వింటే ఒళ్ళు గగ్గోర్లు పుడుస్తుంది. తిరుపతి జిల్లాలోని కోర్లకుంట మారుతినగర్లో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతానికి సంబంధం లేని 2 మృతదేహాలు ఆ ఇంట్లో ఉండడం స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. తిరుపతి సమీపంలోని జీవకోనకు చెందిన సాంబలక్ష్మి అనే మహిళకు 40 సంవత్సరాలు, రేణిగుంట మండలం గుత్తివారిపల్లికు చెందిన సోమశేఖర్ కు 37 సంవత్సరాలు. వీరిద్దరి మృతదేహాలు ఆ ఇంట్లో పడి ఉన్నాయి. అసలు ఒకరికి ఒకరు సంబంధం లేని వాళ్ళు ఒకే చోట ఎలా ఉన్నారు అనేది ఇక్కడ పెద్ద చిక్కు. అయితే మృతదేహాలు పడి ఉన్న విషయం తెలుసుకున్న తిరుపతి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం, తిరుపతి ఈస్ట్ ఎస్ఐ శ్రీనివాసులు, ఎస్ఐ స్వాతి బృందం విచారణ చేపట్టి పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. అప్పుడే వారికి కొన్ని ట్విస్ట్లతో కూడిన సంచలన విషయాలు తెలిసాయి. సోమశేఖర్ గుత్తువారిపల్లికి చెందిన వ్యక్తి. 5 సంవత్సరాలుగా కొర్లకుంట మారుతినగర్లో గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఆయన తన భార్యతో గొడవపడి వేరుగా ఉంటున్నాడు. అయితే సాంబలక్ష్మి స్వస్థలం తిరుపతి కాదు, తెలంగాణలోని ఖమ్మం జిల్లా. ఆమె కొంతకాలం జీవకోనలో, ఆ తరువాత కొర్లకుంట మారుతినగర్లో తన భర్త, కుమారుడితో కలిసి ఉంటుంది. ఆమె ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సమోసాల దుకాణంలో పనిచేసేది. అయితే సమోసా దుకాణానికి గ్యాస్ సరఫరా చేసే సమయంలో గ్యాస్ డెలివరీ బాయ్ గా ఉన్న సోమశేఖర్ కు సాంబలక్ష్మితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. సాంబలక్ష్మి, సోమశేఖర్ మధ్య వివాహేతర సంబంధం సాఫీగానే సాగినా ఇటీవల వివాదాలు పెరిగాయి. ఈ పరిణామాలతో సోమశేఖర్ కి వివాహేతర సంబంధం మానసిక భారంగా మారింది. సాంబలక్ష్మికి సోమశేఖర్ తో వాగ్వాదం జరగడంతో ఆమె వివాహేతర సంబంధానికి నిరాకరించింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వివాహేతర సంబంధం నిరాకరించడం సోమశేఖర్ కు నచ్చలేదు.
ఈ నెల 4వ తేదీన ఆదివారం సాయంత్రం సాంబలక్ష్మిని తన ఇంటికి బలవంతంగా పిలిపించుకున్నాడు. ఇంటికి వచ్చిన సాంబలక్ష్మితో చిటపటలాడాడు. ఆ సమయంలో వచ్చిన కోపానికి విచక్షణ రహితంగా చాకుతో సాంబలక్ష్మిపై దాడి చేశాడు. అనంతరం ఆమె గొంతు కోసి హతమార్చాడు. ఆ వెంటనే సోమశేఖర్ కూడా ఉరివేసుకున్నాడు. పక్క గదిలో ఉంటున్న వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. మరోవైపు రాత్రైనా భార్య ఇంటికి రాకపోవడంతో సాంబలక్ష్మి భర్త నాగేశ్వరరావుకు సందేహం వచ్చింది. ఆ సమయంలో స్నేహితుల ద్వారా అందిన సమాచారంతో కొర్లగుంటలో నివాసం ఉంటున్న సోమశేఖర్ ఇంటికి వచ్చి చూసేసరికి తన భార్య సాంబలక్ష్మి శవమై కనిపించింది. కొర్లగుంట మారుతినగర్ ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది. ప్రశాంతంగా ఉండే నివాస ప్రాంతాల్లో ఇలాంటి ఘటన జరగడంపై స్థానికులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటనతో ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఒక మహిళ హత్యకు గురి కావడం, హత్యకు సంబంధించిన నిందితుడు అదే ఇంట్లో ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపింది. ఈ జంట మరణాల వెనుక వివేహేతర సంబంధం మరియు విభేదాలై ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. సోమశేఖర్ గుత్తివారిపల్లి రేణిగుంట మండలంకు సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ గ్యాస్ గోడౌన్లో డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడు. అతను ఇక్కడ జీవకోణంలో ఉన్న సాంబలక్ష్మి అనే ఆవిడతో పరిచయం పెంచుకొని వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యానికి కారణమవుతుంది. గ్యాస్ డెలివరీ బాయ్గా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యి వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం పెరుగుతుంది. తద్వారా మళ్ళీ కొద్ది రోజులకి వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి. వచ్చి వద్దనుకుంటుంది ఆవిడ. మళ్ళీ అతను ఇబ్బంది పెడతాడు అంటే పోలీసులకు కూడా సమాచారం ఇస్తుంది. అలిపిరి పోలీసులు ఇస్తే వాళ్ళు ఇద్దరిని సర్ది చెప్పి కౌన్సిలింగ్ చేసి ప్రాపర్గా ఒకసారి ఓరుకోరు తరచు పడకుండా చేయడం జరుగుతుంది. అయితే మళ్ళీ ఆవిడ రాస్ బిల్డింగ్ సంఘం యొక్క డబ్బులు కట్టడానికి, లోన్ కట్టడానికి అని చెప్పి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పటి నుంచి మళ్ళీ కనపడదు. రాత్రి 12 గంటలప్పుడు మాకు ఇంటిలో ఒక శవం వేలాడుతుందని చెప్పేసి సమాచారం అందిస్తే దానికోసమని తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూడగా దాంతో పాటు ఆ సోమశేఖర్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని ఉంటాడు. పక్కన ఈమె శవం కూడా మర్డర్ అయి ఉంటుంది. ఈ విషాదకర ఘటన తిరుపతి నగరాన్ని ఒక్కసారిగా స్తంభింపచేసింది. వ్యక్తిగత బంధాల్లో ఏర్పడిన అవిశ్వాసం, నియంత్రణ లేని భావోద్వేగాలు చివరకు 2 ప్రాణాల నష్టానికి దారితీసిన తీరు అందరినీ కలిచివేసింది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులను ఈ ఘటన అనాథలను చేసింది. ప్రశాంతంగా కనిపించే జీవితాల వెనుక దాగి ఉన్న మానసిక సంఘర్షణలు ఎంత ప్రమాదకరంగా మారుతాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. సమస్యలకు హింస పరిష్కారం కాదు, మాటలతో, సహకారంతోనే మార్గం వెతకాలి. ఒక క్షణికావేశం జీవితాలను ఎలా శాశ్వతంగా చీకట్లోకి నెట్టేస్తుందో తెలిపే నిదర్శనంగా ఈ కేసు మిగిలిపోయింది.